రాజధాని విషయంలో నిన్న ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం. హైదరాబాదు ఉమ్మడి రాజధాని పొడిగింపు, వైసీపీ చేసిన కామెంట్లు, మళ్ళీ వాటి మీద పెద్ద దుమారం రేగడం, అది బూమెరాంగ్ అవ్వడం, డిఫెన్స్లో పడిపోయి మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకోవడం, యూటర్న్ తీసుకోవడం, తమను తామే సమర్థించుకోవడం, ఏదో ఇక తిప్పలు పడుతున్నారు ఆ గండ నుంచి బయటపడడానికి. మరోవైపు ప్రభుత్వం వైపు నుంచి చెయ్యకూడని తప్పు ఒకటి చేశారు, అది ఉద్దేశపూర్వకంగా చేశారు. అమరావతిని చంపేయాలనే కోరికని బలంగా పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ చంపేసే కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తూ వచ్చింది 5 ఏళ్లలో. అక్కడ 75% పూర్తయిన క్వార్టర్స్, పలు అంతస్తులు, మల్టీ స్టోర్డ్ బిల్డింగ్స్. ఎవరి కోసం అవి? ఎమ్మెల్యేల కోసం, తర్వాత ఎమ్మెల్సీల కోసం, ఐఏఎస్ల కోసం, ఐపీఎస్ల కోసం, సీనియర్ ఉద్యోగుల కోసం, సెక్రటేరియట్ అధికారుల కోసం, ఉద్యోగుల కోసం, గ్రూప్ 4 ఉద్యోగుల కోసం, ఇలాంటి వాళ్ళ కోసం కొట్టిన క్వార్టర్స్ను కూడా పనులు పూర్తి చేయకుండా, వాళ్ళకి అప్పగించకుండా, వాళ్ళకి కేటాయిస్తే ఉద్యోగాల్లో ఉన్నంతకాలం వాళ్ళు అందులో ఉంటారు. వాళ్ళు ఉంచి అక్కడ పిచ్చి మొక్కలు పెరిగిపోయి, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా నాశనమైపోయి, ఒక రకంగా పాడుబడిపోయే స్థితికి వెళ్ళిపోయి, అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరిగే స్థాయికి వెళ్ళి, అక్కడున్న రోడ్లు కూడా తవ్వుకెళ్ళిపోయి, అక్కడున్న పైపులు ఇలాంటివి కూడా ఎత్తుకెళ్ళిపోయి దొంగలు. ఇంత జరుగుతుంటే చూస్తూ ఊరుకొని ఇప్పుడు తాజాగా దాని మీద మేము అది వాళ్ళకి ఇచ్చేసాం, వాళ్ళు ఉంటున్నారు, కాపురాలు ఉంటున్నారు అందులో. ఎవరు? ఈ ఎమ్మెల్యేలు, ఈ ఎమ్మెల్సీలు, ఈ అధికారులు, ఉద్యోగులు, ఇలాంటి వాళ్ళందరూ కాపురాలు ఉంటున్నారంట, అందులో నివాసం ఉంటున్నారు. మేము సిఆర్డీఏకి 70 కోట్లు రెంట్ కూడా కడుతున్నాం అని సడన్గా ఒక జీవో వచ్చింది. సడన్గా అది కూడా ఎప్పుడు నిన్ననే 13/2/2024 జీవో ఎంఎస్ నంబర్ 10 ఈ జీవో వచ్చింది. దీని ఉద్దేశం ప్రకారం ఏంటంటే, in the reference that read above, the Commissioner AP CRDA has requested to MA and UD department to credit the monthly rental amount for the period from February 23 to December 23 to avoid recovery measures as per RBI guidelines. In the reference fourth read above, the Finance Department has issued budget release order for an amount of 69,36,60,000 rupees towards monthly rental amount from 2nd 23 to 12/23 to APCRD under head of account 2052 something, and allot the same to the General Administration Secretariat Department to take necessary action for issue of administrative sanction. ఇది సిఆర్డీఏకి రెంట్ కడుతూ ఒక జీవో ఇచ్చారు, కడుతున్నామంటూ జీవో ఇచ్చారు. ఇన్నాళ్ళు ఎప్పుడు ఇలాంటి జీవోలు రాలేదు, ఇన్నాళ్ళు ఎప్పుడు సిఆర్డీఏకి డబ్బులు ఇవ్వలేదు. అసలు విషయం ఏంటయ్యా అంటే, సిఆర్డీఏకి గతంలో బ్యాంకులు అప్పిచ్చినాయి. 500 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద, 2,000 కోట్ల రూపాయలు బ్యాంకు వాటా కింద అప్పిచ్చినాయి. ఆ అప్పుని వీళ్ళు అప్పుడు ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం 2023 కల్లా ఈ భవనాల నిర్మాణాలు పూర్తయిపోతాయని దాని కండిషన్. 2023 కల్లా భవనాల నిర్మాణాలు పూర్తయిపోతాయని దాని కండిషన్. ఒకవేళ అందులో అగ్రిమెంట్లో ఉన్న కండిషన్ ఏంటి? 2023 కల్లా అవి పూర్తి అవ్వకపోతే అప్పు మొత్తం కట్టేయాలి వెంటనే. అప్పు మొత్తం 2,000 కోట్ల రూపాయలు వెంటనే తీర్చేయాలి, అది కండిషన్. వీళ్ళు పూర్తి గాలికి వదిలేశారు కదా. గాలికి వదిలేయడమే కాదు, ప్రభుత్వం వాటా కింద ఇవ్వాల్సిన 500 కోట్లు కూడా ఇవ్వలేదు కాబట్టి ఆ గడువు పూర్తయిపోయింది. ఆ భవనాలు ఎక్కడికక్కడ జ్ఞాపకాలుగా అలా ఉండిపోయినాయి ప్రస్తుతానికి. మరి రేపు గవర్నమెంట్ మారిన తర్వాత పూర్తి చేస్తారు, అది వేరే విషయం. కానీ ప్రస్తుతానికైతే అక్కడ పిచ్చి మొక్కలు మొలిసి ఇదంతా పాడైపోయినాయి. ఇప్పుడు ఆ అప్పు కట్టాల్సి వస్తుందని ఎంత దారుణం అంటే, ప్రభుత్వం ఒక ఉత్తర్వుని, ఒక జీవో అంటే నిజంగా చట్టం అండి. జీవో ఈజ్ నథింగ్ బట్ ఎన్ యాక్ట్. ఒక చట్టాన్ని ఇచ్చేశారు, అప్పటికప్పుడు తయారు చేసి 70 కోట్లు అద్దె కడుతున్నామని. మరి వీళ్ళకి 70 కోట్లు అద్దె కడితే నువ్వు నెల వాళ్ళకి ఇస్తున్న అలవెన్స్లు ఏంటి? ఎందుకు? ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి, ఐఏఎస్లకి, ఐపీఎస్లకి, మిగతా ఉద్యోగులందరికీ రెంటల్ అలవెన్స్ హెచ్ఆర్ఏ కింద ఇస్తున్నావు కదా, అవి ఇవ్వడానికి లేదు. ప్రభుత్వం వసతి కల్పిస్తే వాళ్ళకి అలవెన్స్లు ఇవ్వకూడదు. కానీ నెల 40 కోట్ల రూపాయలు వాళ్ళకి అలవెన్స్ల రూపంలో చెల్లిస్తున్నారు.
అవి రికవరీ చేస్తారా లేకపోతే ఇవి తప్పని ఒప్పుకుంటారా అనేది ఇప్పుడు తేలాలి. రైట్. దీని మీద మనతో చర్చలో సీనియర్ జర్నలిస్ట్ గోసాల ప్రసాద్ గారు ఉన్నారు, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవి రెడ్డి గారు ఉన్నారు, అండ్ అమరావతి తెలుగు రైతు సంఘం రైతు జేఏసీ అధ్యక్షులు పువ్వాడ సుధాకర్ గారు కూడా మనతో లైవ్లో జాయిన్ అయ్యారు. వీరితో మాట్లాడే ముందు ఒక్కసారి మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు ఈ భాగవతానికి సంబంధించి వీళ్ళు ఆడుతున్న పట్టపగలు డ్రామా గురించి, పైగా బాధాకరమైన ప్రభుత్వమే ఇలాంటి జీవో ఇచ్చి మొత్తం వ్యవస్థను తప్పుదో పట్టించడం, ఆడిటింగ్ వ్యవస్థను తప్పుదో పట్టించడం మీద మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అప్డేట్ ఇస్తారు. రామారావు, ఇది ఇలాంటిది ఇంతకుముందు ఎప్పుడు చూసిన దాఖలాలు అయితే లేవు. జీవోలు ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకోవడం ఇలాంటివి చూసాం, కానీ ఇలాంటిది అసలు లేని దాన్ని క్రియేట్ చేసేసి చేయడం అనేది ఎప్పుడైనా ఉందా? ఎందుకు ఇంతగా దిగజారింది? ఎందుకు బరితెగించారు? గుడ్ ఈవినింగ్ అండి వెంకటకృష్ణ గారు. గుడ్ ఈవినింగ్ అండి సార్. దీంట్లో అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, గవర్నమెంట్ జీవో ఇవ్వటం ఒక ఎత్తు అయితే, ఈ జీవోని ఇచ్చి బ్యాంకుల్ని నమ్మించడం రెండో ఎత్తు. బ్యాంకుల్ని నమ్మించడం అంటే, బ్యాంకులు ఏదైతే ఇప్పుడు 2,000 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందో ఆ 2,000 కోట్ల రూపాయలను చెల్లించడానికి తప్పించుకునేందుకు ఈ జీవో ఇచ్చారనేది ఈ మొత్తం ఉదంతాన్ని పరిశీలించిన వాళ్ళకి ఎవరికైనా స్పష్టంగా అర్థమవుతుంది. అమరావతిలో ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళకి ప్రజాప్రతినిధులకి, ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ కి, అదేవిధంగా ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ కి సంబంధించిన బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ దాదాపుగా ఐఏఎస్లు, ఐపీఎస్లు, ప్రజాప్రతినిధులు అయితే 90%, ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ వీళ్ళందరికైతే 75% కంప్లీషన్ అయింది. వీటిల్ని కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా బ్యాంకుల నుంచి లోన్ తీసుకొని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కన్సార్టియం, అది కన్సార్టియం కి సంబంధించి లోన్ తీసుకొని గవర్నమెంట్ ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ ఏదైతే ఉందో 500 crores ఈ రోజు వరకు జమ కాలేదు. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు బ్యాంకులు అది సమయం అవుతుండటంతో మాకు డబ్బు చెల్లించాలని పట్టుబట్టిన తరుణంలో ఇప్పుడు ఈ కొత్త ఎత్తుగడకి తీశారు. అంటే అవన్నీ అయిపోయినట్టు, వేరే వాళ్ళకి అద్దెకిచ్చినట్టు, ఈ అద్దె చెల్లించేందుకు సిఆర్డీఏకి 69 కోట్ల 60 లక్షలు విడుదల చేస్తున్నట్టు ఇప్పుడు ఈ జీవో విడుదల చేశారు. జీవో నెంబర్ 10 విడుదల చేసింది ప్రభుత్వం. అయితే ఈ జీవో నెంబర్ 10 లో కూడా చాలా చాలా మరి అలా అధికారులైనా ఎలా ఇచ్చారో ప్రభుత్వం ఆదేశిస్తే మనకి తెలియదు కానీ, బట్ ఈ విధంగా జీవో ఇవ్వటం, ఈ జీవోని పట్టుకొని ఎవరైనా రేపొద్దున బ్యాంకులు కానీ ఎవరైనా ఇన్స్పెక్షన్కి వెళ్తే ప్రభుత్వం పరువు ఏమవుద్ది అనేది, ఇచ్చిన అధికారులు ఏ విధంగా ఇబ్బందులు పడతారు అనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తంగా బ్యాంకుల నుంచి వచ్చిన ఒత్తిడిని తట్టుకోలేకనే రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవో జారీ చేసింది అనేది కూడా సిఆర్డీఏ వర్గాలతో పాటు అధికారులు అనధికారికంగా చెప్తున్నారు. అదేవిధంగా రైతులు కూడా అదే ఆరోపిస్తున్నారు. వీటన్నిటికీ మించి రాజధానిలో ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు ఈ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ కానీ, ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్ కు సంబంధించి కానీ, ఆల్ ఇండియా ఆఫీసెస్ కు సంబంధించిన క్వార్టర్స్ 5 సంవత్సరాల నుంచి నిరుపయోగంగా ఉండటంతో పిచ్చితుమ్మ చెట్లు పెరిగిపోయి మొత్తం అడవిలాగా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే వాటిని మళ్ళా రెస్టోర్ చేయాలన్నా కూడా అవి చేయించింది ఎల్ఎన్టీ, షాపూర్జీ పల్లంజీ అంటే ఎన్సీసీ. ఈ 3 కంపెనీలు కూడా మళ్ళా డ్యామేజెస్ కు వెళ్తాయి అని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకుల నుంచి వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేకనే, యూబీఐ కన్సార్టియం సంబంధించిన ఒత్తిడిని తట్టుకోలేకనే ఈ జీవో జారీ చేసిందని చెప్తున్నారు. డెఫినెట్ గా భవిష్యత్తులో ఈ జీవో జారీ చేసిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం డెఫినెట్ గా ఇబ్బందులను ఫేస్ చేయక తప్పదు అని కూడా కొంతమంది అధికారులు ఆఫ్ ద రికార్డ్ గా చెప్తున్నారు. వెంకటకృష్ణ గారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు. ఇక మనం సుధాకర్ గారు నమస్తే. నమస్కారం అండి. సుధాకర్ గారు, ఇంత పచ్చి అబద్ధం అక్కడ క్వార్టర్స్ లోనేమో ఏమంటారు దాన్ని, పాడుపడినటిని, లేకపోతే వాళ్ళ భాషలో ఎడారి, శ్మశానం, లేకపోతే అమరావతి, హైమావతి, ఇవి కదా అసంపూర్తి భవనాలు, పేర్లు పెట్టిన అక్కడ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు, సెక్రటరియట్ ఉద్యోగ అధికారులు, ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ అందరూ కాపురాలు ఉంటున్నారని ఇచ్చారండి. మరి మీకు ఎక్కడన్నా కనపడుతున్నారు వాళ్ళు? అది హాలీవుడ్ సినిమా ఉండేది హ్యాలో మ్యాన్ అని, అదృశ్య ఉన్నాయా శక్తులు, అదృశ్య శక్తులు? ముందుగా వెంకటకృష్ణ గారు, మీతోను ఏబిఎన్ ప్రేక్షకులకి, ఛానల్లో ఉన్నటువంటి
పెద్దలకి అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఇది ఎంత మోసం అంటే అసలు ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి చుట్టుపక్కలే ఉన్నటువంటి బిల్డింగ్లు అండి. ఇంకా ఎందుకంటే కనీసం న్యాయమూర్తులు చూస్తూ ఉంటారే, ఒక వాళ్ళు కూడా గమనిస్తూ ఉంటారు. ఎందుకంటే ఎమ్మెల్సీ క్వార్టర్లు, ఎమ్మెల్యే క్వార్టర్స్, ఐఏఎస్ బిల్డింగులు, ఐపీఎస్ బిల్డింగులు ఇవన్నీ కూడా, అదేవిధంగా క్లాస్ 4 ఎంప్లాయీస్ ఇవి, సెక్రటరేట్ ఎంప్లాయీస్ ఇవన్నీ కూడా క్వార్టర్స్ అన్ని చుట్టూనే ఉన్నాయండి, హైకోర్టుకు చుట్టూనే. ఎంత దురదృష్టం అంటే వాటిని గత ప్రభుత్వ హయాంలోనే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ 90% అయిపోయినాయండి. కేవలం 10% పూర్తి చేయకుండా వాటిని అందుబాటులోకి తీసుకురాకుండా వాళ్ళకి కేటాయించకుండా చేశారు గత 5 సంవత్సరాల నుంచి. అదేవిధంగా మిగతా ఎంప్లాయీస్కి చేసింది 75% గత ప్రభుత్వ హయాంలోనే అయిపోయింది. ఈ 5 సంవత్సరాలలో, ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలంలో కనీసం ఎంత దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నాయంటే, అక్కడ సెంటరింగ్ పెట్టినటువంటి చెక్కను కూడా ఓడదీయకుండా ఏలాడబడి చూస్తుంటే హృదయ విదారకరమైన విధంగా బిల్డింగులు కనపడతా ఉంటాయండి. అది పాడుపడేటువంటి స్థితికి తీసుకురొచ్చి మొత్తం కూడా ప్రజల యొక్క సొమ్ముని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నాశనం చేస్తున్నాడు అనే దానికి తార్కాణం ఆ బిల్డింగులు చూస్తూ ఉంటే కనపడతా ఉంటుంది. మరి బ్యాంకులు కూడా ఈ పరిస్థితులను గమనించే వాటినన్నీ కూడా బ్యాంకులు కూడా ఇన్స్పెక్షన్ చేసిన గతంలో ఇంకొకసారి మళ్ళీ అప్పు కావాలని బ్యాంకుల దగ్గరికి వెళ్ళారు సిఆర్డిఏ వాళ్ళు. అదేవిధంగా ఈ ప్రభుత్వం బ్యాంకుల దగ్గరికి అప్పులు వెళ్తే, బాబు మీ నిర్వాహకం చాలు, ఇప్పుడుకి మీకు అప్పులు ఇచ్చినందుకే మమ్మల్ని పై అధికారులు దుమ్మెత్తిపోస్తూ ఉంటారు, మమ్మల్ని తిట్టిపోతున్నారు, మా ఉద్యోగాలు పోతాయి, ఇంకా మీరు చేసే ఈ నిర్వాహకం ఈ అమరావతికి మేము అప్పులు ఇవ్వము అని చెప్పినటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి కల్పించినటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి మరియు వైసీపీ ప్రభుత్వం. ఈ విధంగా దారుణంగా ఇప్పుడు వాళ్ళు డబ్బులు ఆ రుణాలు చెల్లింపమని అడుగుతుంటే ఏదైతే కండిషన్స్ పెట్టిన దాని ప్రకారం ఆ మొత్తాన్ని ఎన్పిఏకి అవుతుంది కాబట్టి ఎన్పిఏ దగ్గర నుంచి మొత్తం అమౌంట్ రికవరీ చేయాల్సినటువంటి నేపథ్యంలో దీనికి ఒక ఇంటర్నల్ అక్కడ అంటే ప్రభుత్వం కూడా ఇటువంటి కళ్ళబొల్లి మాటలు చెప్పగలదు, అబద్ధాలు చెప్పింది, అదేవిధంగా ప్రజల్ని నయవంచనకు గురి చేస్తుందని చెప్పడానికి ఈ జీవో నెంబర్ 10 ఒక తార్కాణం. ఆ బిల్డింగులన్నిటినీ కూడా వాళ్ళకి అప్పచెప్పినట్టు. ఎందుకంటే ఇంత దుర్మార్గమైనటువంటిది ఆ బిల్డింగులు అప్పచెపితే మీరు వచ్చినటువంటి 2019లోనే ఆ బిల్డింగులు అప్పచెప్పడానికి రెడీ చేసేటువంటి అవకాశం ఉంది. కానీ మీరు ఇందాక చెప్పినట్టు వెంకటకృష్ణ గారు అమరావతిని ఎన్ని విధాలుగా నాశనం చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు నమ్మిస్తున్నాడు. అమరావతిని నాశనం చేయటం అంటే ఈ ఆంధ్రప్రదేశ్ బిడ్డల యొక్క బంగారు భవిష్యత్తును నాశనం చేయటం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ యొక్క పరువు ప్రతిష్టలను మంటగలపటం, అదేవిధంగా ఈ రాష్ట్రానికి తీరని ద్రోహం చేసినటువంటి వ్యక్తిగా మిగిలిపోయేటువంటి విధానాలు అవన్నీ. ఆ విధానాలన్నిటినీ మేము నిరసిస్తూ గత 1525 రోజులుగా మేము ఉద్యమం చేస్తా ఉన్నాం. మీరందరి మద్దతుతో ప్రజలందరి మద్దతుతో ఈరోజు తీసేటువంటి పనులు. ఒక్క నిమిషం సుధాకర్ గారు, ఇవాళ ఈ ప్రభుత్వం ఆడుతున్న ఈ అబద్ధం కానీ అబద్ధపు జీవో మీద కానీ వీటికి కన్ఫైన్ అవుదాం. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. ఇక్కడ ప్రభుత్వం చాలా అడ్డంగా దొరికిపోవడమే కాదు, అడ్డంగా బుక్ అయింది. ప్రభుత్వం బుక్ అయింది, ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి అధికారులు బుక్ అయినారు. రేపు పొద్దున ప్రభుత్వం కనుక మారి ప్రభుత్వం మేము అలవెన్సులు ఒకవైపు ఇచ్చాము, రెంట్ కట్టామని అని అంటే రికవరీ యాక్ట్ కనుక ప్రయోగిస్తే ఇప్పటి వరకు అలవెన్స్ తీసుకున్నందరూ కక్కాలి మొత్తం దాన్ని. సో ఇలాంటి సిచ్యువేషన్కి ఎందుకు తీసుకొచ్చింది ప్రభుత్వం? మరి వీళ్ళకి సలహాలు ఇచ్చేవాళ్ళు ఏమో. ప్రసాద్ గారు, ఈ ప్రభుత్వం చేసిన ఈ చర్య చూస్తుంటే మరి ఇంత గుడ్డిగా కాదు, ఇది ఒక రకంగా కన్ఫ్యూజన్లో ఒక భయంలో తప్పుడు పని చేసేట్టు కనపడతా ఉంది. మీకు అంటే సామెత చెప్తే మీరు ఏమనుకోకండి, చెప్పండి. అనుకునేది లేదు. ఇప్పుడు రాచబినికి ఒంటరిగా పోదంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోతూ
అప్పుడు ముఖ్యమంత్రి కాకముందు ముఖ్యమంత్రి కొడుగ్గా కొంతమందిని జైలుకి పంపాడు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉంటూ జైలుకి పంపిస్తాడేమో అని అలాగే ఉంది. ఎందుకంటే ఈ జీవోలు ఇచ్చినప్పుడు మీరు హైకోర్టు రాజధాని గురించి ఒక జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు 6 నెలలుగా మీరు అభివృద్ధి చేయండి అంటే అప్పుడు సిఆర్డీఏ కమిషనర్ మీటింగ్ పెట్టి బ్యాంకర్లు పిలిచాడు. అయ్యా బాబు మాకు ఇంత 5,000 కోట్లు 10,000 కోట్లు అవసరం అవుతుంది, మీరు ఇస్తారంటే వాళ్ళు ఏం చెప్పారంటే మాకు శాంక్షన్ పవర్ లేదండి, అసలు 5 లక్షలు దాటి మేము శాంక్షన్ చేయడానికి లేదు, మీరు 5 కోట్లు అడిగినా 50 కోట్లు అడిగినా సెంట్రల్ ఆఫీస్ పర్మిషన్ ఉండాలన్నాడు. ఆయన బ్యాంక్ ఆల్ రీజనల్ మేనేజర్లు పిలిచాడు. పిలిస్తే వాళ్ళు మేము ఉద్యోగాలు పోగొట్టుకోం సార్, మీరు ఏదైనా క్రెడిట్ చూపించండి, ఎంత మేము ఇచ్చిన డబ్బులకి రికవరీ చూపించండి, అలాగే వేయబిలిటీ చూపించమని అడిగారు. అప్పుడు ఈ భవనాలే ఈ చంద్రబాబు చేసిన చెప్పారన్న గ్రాఫిక్స్ చూపించే కదా డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు రియాలిటీకి వచ్చాయి కదా, గ్రాఫిక్ అలాగే రియాలిటీకి వచ్చింది. ఆ బిల్డింగ్ల దగ్గరికి వెళ్ళి నోటీసులు ఎవరికి ఇవ్వాలి? ఈ బిల్డింగ్లు అన్ని కంట్రోల్ బై సిఆర్డీఏ కంట్రోల్ అవి. కాబట్టి సిఆర్డీఏకి డబ్బులు ఇచ్చినట్టుగా చూపించారు. సిఆర్డీఏకి 2023 ఫిబ్రవరి నుంచి డిసెంబర్ వరకు ఇచ్చారంటే మరి 2019 నుంచి 23 వరకు 23 జనవరి వరకు ఎవరు కట్టారు? అదే కదా, అది కదా, అది కూడా ఈ ఏడాదికి 69 కోట్లు అయితే మరి మిగతా అంతకుముందు 3-4 సంవత్సరాలకి అంటే దాదాపు ఇది పెద్ద స్కామ్ చేసి అంటే అటు ఆర్బీఐని మోసం చేయడం, చిన్న బ్యాంకును కాదు పెద్ద ఆర్బీఐ బ్యాంకునే మోసం చేయడం. ఎందుకంటే మేము జీవో ఇచ్చేసాం సార్, గవర్నమెంట్ జీవో ఇచ్చింది కాదు, ఈ జీవో కాబట్టి ఫైల్లో పెట్టుకుంటారా? ఇప్పుడు ఫైనాన్స్ రిలీజ్ చేయలేదు, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చాడు, ఫైనాన్స్ రిలీజ్ చేయాలి. రేపు 31st లోగా డబ్బులు కనుక రిలీజ్ కాకపోతే సిఆర్డీ ఎన్పీ అవుతుంది, అంటే ఇండైరెక్ట్గా గవర్నమెంట్ ఎన్పీ అవుతుంది. ఈ గవర్నమెంట్ ఎన్పీ అయ్యే పరిస్థితి వచ్చిందంటే దేశంలో గవర్నమెంట్ ఎన్పీ అయ్యిందనే కదా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకసారి 600 కోట్లు ఎంతో లోన్ అడితే ఇవ్వను పొమ్మంది, చెప్పింది క్రెడిట్ ట్రాక్ సరిగా లేదు, మేము లోన్ ఇవ్వమన్నారు. ఎందుకు ప్రభుత్వానికి సావరిన్ గ్యారంటీ ఉండే ప్రభుత్వానికి ఒక బ్యాంకు లోన్ ఇవ్వను అందంటే అసలు ఆ రోజే సగం చచ్చిపోయినట్టు. ఇప్పుడు దీంతో ఏ స్థాయికి అనేది ఇక మనం ఇప్పుడు రేపు పొద్దున్న ఏ శాసనసభ్యుడైనా నాకు 50,000 ఇచ్చి వాళ్ళకి 50,000 ఇస్తున్నారు రెసిడెన్షియల్ అకామిడేషన్ లేదని, నాకు 50,000 ఇచ్చి మళ్ళీ సిఆర్డీ తరపున దొంగతనంగా వసూలు చేశారంటే రేపు ఎమ్మెల్యే కూడా క్లెయిమ్ చేయొచ్చు, నా పేరు మీద డబుల్ ఎంట్రీ వచ్చింది, అసెంబ్లీ కూడా అయిపోయింది, డబుల్ ఎంట్రీ కూడా వస్తుంది. కాబట్టి మీరు తప్పు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఇంకో తప్పు చేస్తున్నారు వీళ్ళు. నిజంగా సిఆర్డీ కమిషనర్ రేపు పొద్దున్న ఇదే ఎమ్మెల్యేలు కోర్టుకు వెళ్ళొచ్చు, ఐఏఎస్ కోర్టుకు వెళ్ళొచ్చు, 4th క్లాస్ ఎంప్లాయీస్ కూడా కోర్టుకు వెళ్ళొచ్చు. వెంకటరెడ్డి గారు మీ అబ్జర్వేషన్ ఏంటి? దీని మీద చాలా చర్చ జరుగుతుంది ఎప్పుడు, కానీ ఇది బ్లేటెంట్ గా అంటే చాలా ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం ఇచ్చిన ఒక జీవో, మామూలు జీవో కాదు ఇది, ఇలాంటి జీవో చరిత్రలో ఉండవు అసలు. గుడ్ ఈవినింగ్ వెంకటేష్ గారు. అంటే ముందు రాజకీయాలు లేక ముందు 1 minute కన్సెప్చువల్ దీనికి ఫండమెంటల్ చెప్తాను, కొంతమందికి అర్థం కాలేదు. ఏంటంటే ఇది సిఆర్డీ అనేది ఒక సపరేట్ సంస్థ, అది బ్యాంకు దగ్గర ఒక 2,000 కోట్ల రూపాయల లోన్ తీసుకొని దాదాపు 3,850 ఫ్లాట్స్ కట్టించింది. యావరేజ్న 3,000 స్క్వేర్ ఫీట్స్. ఎమ్మెల్యేలకు మినిస్టర్లకు ఐఏఎస్లకు 4,000 ఎస్ఎఫ్టీ ఉంటే మిగతా వాళ్ళకు 3,500 ఎస్ఎఫ్టీ ఉంటే మిగతా వాళ్ళకు 2,500 ఎస్ఎఫ్టీ 1,500 ఎస్ఎఫ్టీ కాడికి యావరేజ్గా 3,000 ఎస్ఎఫ్టీ కాడికి 3,850 ఫ్లాట్స్ కట్టించింది 2,000 కోట్లు అప్పు తీసుకొని. మరి ఆ 2,000 కోట్లు బ్యాంక్కి ఎట్లా కడుతుందంటే సిఆర్డీ అగ్రిమెంట్ ఏంటంటే ఈ 3,850 ఫ్లాట్స్ ఏదైతుందో మా ఎంప్లాయీస్కి ఇస్తాం, మేము ఎంప్లాయీస్కి ఇస్తే తద్వారా ఎంప్లాయీస్కి గవర్నమెంట్ హెచ్ఆర్ఏ పే చేయబడలేదు, అంతే కదా. అకామిడేషన్ ఇచ్చారంటే హెచ్ఆర్ఏ ఇస్తే అకామిడేషన్ ఇవ్వరు, అకామిడేషన్ ఇల్లు ఇస్తే హెచ్ఆర్ఏ ఇవ్వరు. సో అది మంత్కు 100 కోట్లు వస్తుంది మాకు, అంటే సంవత్సరానికి 1,200 కోట్లు వస్తుంది. తద్వారా మీ డబ్బులు మేము మీకు పే చేస్తాము, ఇది అగ్రిమెంటు. దాదాపు ఆ రోజు మేము దిగేటానికి 90% కంప్లీట్ అయిపోయింది. ఇంకో 10% కంప్లీట్ అయిపోయినట్లయితే 90% అవ్వలేదు, 78% అన్ని బిల్డింగ్స్ కొన్ని 90 కొన్ని 70 యావరేజ్ బాగానే 90 దాకా. ఎందుకంటే మీరు వెళ్ళండి ఉన్నాయి కదా, వాళ్ళ మాదిరి కాదు కదా, గాల్లో లేవు కదా, ఇట్ ఈస్ దేర్, బిల్డింగ్స్ ఆర్ దేర్. టూర్ మంత్రివర్గ కమిటీ కూడా టూర్ లేదు కదా, ఎందుకు రామారావు గారు రేపు వెళ్ళమనండి చూద్దాం, ఉంటాయి కదా. మొత్తం ఫ్లోరింగ్ అయిపోయింది, డోర్స్ కోట్లు పెడితే మొత్తం అయిపోతాయని కూడా చెప్పారు. సో ఇట్స్ ఓకే. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏమైందంటే వీళ్ళందరికీ హెచ్ఆర్ఏలు, వాళ్ళందరూ ఏమైంది, ఎవరికి ఇల్లులు ఇవ్వలేదు, మిగతా పూర్తి చేయలేదు, ఇల్లులు ఇవ్వలేదు. వాళ్ళందరికీ ఎమ్మెల్యేలకు కావచ్చు, సెక్రటరీలకు కావచ్చు,
ఎన్జిఓలకు కావచ్చు వాటెవర్ అందరికి విడిగా హెచ్ఆర్ఏ పే చేస్తుంటారు, వాళ్ళందరూ వేరు సార్లు ఉంటారు. సో ఇప్పుడు ఈఎంఐలు మనకి ఎక్కడైనా లోన్ తెచ్చుకున్నప్పుడు మనం మంత్లీ ఈఎంఐ కట్టాలి. మంత్లీ ఈఎంఐ కట్టాలంటే ఏం చేస్తాము, మనమన్నా హౌస్ మనం వాడుకుంటే మన జీతం నుంచి కడతాం, లేదా అద్దెకిస్తే అద్దె డబ్బులు ఇచ్చినప్పుడు ఈఎంఐ కడతాం. ఇక్కడ అద్దె డబ్బులు ఇవ్వలేదు వెంకటకృష్ణ గారు, అర్థమైందా? ఇప్పుడు వాళ్ళకు డబ్బులు కట్టాలి. వాళ్ళకు డబ్బులు కట్టాలంటే సిఆర్డీ దగ్గర డబ్బులు ఉండాలి. సిఆర్డీకి డబ్బులు రావాలంటే ఎంప్లాయీస్ నుంచి వచ్చే హెచ్ఆర్ఏ దాన్ని డిపాజిట్ అవ్వాలి వాళ్ళు వాడుకుంటే. సో వాళ్ళు వాడుకోలేదు కాబట్టి హెచ్ఆర్ఏ వాళ్ళకి సపరేట్గా ఇచ్చారు, వాళ్ళు తీసిపోయి వేరే చోట కట్టుకున్నారు. ఈరోజు సిఆర్డీ దగ్గర డబ్బులు లేదు, ఏమైంది, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఎన్పిఏ అయిపోయింది. ఎన్పిఏ అయిపోతే ఏమవుతుంది, మొత్తం ఉన్న ఆ బిల్డింగ్స్ అన్న 3,850 ఫ్లాట్స్ అమ్ముకుంటారు, లేదా కండిషన్ ప్రకారం మీరు ఇమీడియట్గా సచ్చినట్టు నా డబ్బులు 2,000 కోట్లు కట్టమన్నారు. దాంతో ఏం చేశారంటే ఈ దొంగ జీవో తీసుకొచ్చింది. ఎప్పుడు తెచ్చింది, నిన్ననే తెచ్చి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అంటే ఫైనాన్షియల్ శాంక్షన్ కూడా కాదు, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఒక 70 కోట్లు. ఎప్పటి నుంచి, రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ 2023 ఫిబ్రవరి నుంచి అంటే ఎనిక్కిపోయి ఇప్పుడు ఇస్తున్నట. సరే వెంకటకృష్ణ గారు, ఇప్పుడు ఇస్తారు, డబ్బులు చేసిపోయి అకౌంట్లో డిపాజిట్ చేస్తారు, దాన్ని ఈఎంఐ కింద కట్టి ఆపుతారు అనుకుందాం. ఎన్పిఏ బయటపడతారు కాదు సార్, ఎవడబ్బా సొత్తు ఇది ఇవ్వడానికి 2 సార్లు ఆల్రెడీ వాళ్ళకి హెచ్ఆర్ఏ ఇచ్చిన డబుల్ పే అవుతుంది. వాళ్ళకి హెచ్ఆర్ఏ ఇచ్చాడా, మళ్ళీ ఈ డబ్బులు ఏ హెడ్ కింద అడ్జస్ట్ చేస్తాడు, ఆ ఫైనాన్స్ ఎవడు, ఆ సెక్షన్ ఆఫీసర్ ఎవడు సైన్ చేసినాడు దీనికి, ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ ఎవడు ఎట్లా ఒప్పుకుంటాడు దీనికి, ఏ హెడ్ కింద వేస్తారు మీరు దీని పోస్టింగ్స్, డబుల్ ఎంట్రీ కదా, బ్లండర్ ఏం వెంకటకృష్ణ అసలు ఎవరు సైన్ చేస్తానంటున్నాను, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తారు, ఫైనాన్షియల్ శాంక్షన్ ఇస్తారు, ఎవరి డబ్బు ఇది ఎలా ఇస్తారు 2 సార్లు. ఆల్రెడీ 2023 ఫిబ్రవరి నుంచి ప్రతి ఎంప్లాయీకి ఈ సోకాళ్ళు మేము చెప్తున్న వాళ్ళందరికీ హెచ్ఆర్ఎల్ ఇచ్చారు, పే స్లిప్స్లు ఉంది, డబ్బులు వెళ్ళిపోయినాయి, మళ్ళీ ఇది డబల్ ఇస్తాను. ఇప్పుడు రేపు హెచ్ఆర్డీఎల్ అకౌంట్లో పడిన తర్వాత డబ్బులు ఈఎంఐకి వెళ్తాయి. రేపు ఎంప్లాయీస్ అందరి దగ్గర నుంచి ఎన్నిక వస్తాయా, ఎట్లా ఇస్తారు వాళ్ళు? ఒకవేళ ఎన్నిక వచ్చినా కూడా అది కాదు కదా, నువ్వు ఏ హెడ్ కింద వేస్తావు దాన్ని, నీ ఇష్టమా? ఇదేమో చిల్లర కొట్ట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖజానా ఇది నడపడానికి నీ ఇష్టమా? అంటే ఏది చేత కాదు వీళ్ళకి. పోతే చేత కాకపోతే ఒప్పుకుంటారా, కడతారా అంటే ఇటు అడ్డగోలు జీవాలా, ఏమైనా కామన్ సెన్స్ ఉందా? సెక్షన్ ఆఫీసర్ దగ్గర నుంచి అడుగుతున్నా నేను, ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ వరకు, అసలు మినిస్టర్ ఫైనాన్స్ కానీ ఎలా నోట్ ఫైల్ దీన్ని ఒప్పుకున్నారు, ఎలా సెక్రటరీలు సైన్ చేశారు, ఎలా ఇస్తారు దీనికి? మీకు చేతనైతే ఆ బ్యాంకర్తో మాట్లాడుకొని మారటోరియం తీసుకోవటమో, లేకపోతే మొత్తం కాదు 2,000 కోట్లు ఒకేసారి కట్టలేకపోతే ఇది కొంత అమౌంట్ పార్షియల్ పేమెంట్ చేయండి, అది కరెక్ట్ ట్రీట్మెంట్ అకౌంటింగ్లో. ఇదేం దారుణమైన ట్రీట్మెంట్ ఇది? అంటే మీ ఇష్టమా? ఆయన ముఖ్యమంత్రి గారు ఎలా చదువుతాడు, మినిస్టర్ ఎట్లా ఒప్పుకుంటాడు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ ఎట్లా ఒప్పుకుంటాడు, మిగతా సెక్రటరీలు ఎలా ఒప్పుకున్నారు? వాము అసలు చూడ వెంకటకృష్ణ గారు ఇంత దారుణాలు, అసలు దారుణం కాదండి, క్రైమ్ అండి అది. సరిగ్గా తగులుకుంటే గవర్నమెంట్ ఒక క్షణం కూడా కూర్చోడానికి చెప్పారు ఇందాక సార్ చెప్పింది కరెక్ట్, ఊరక పోదు అన్నట్టుగా. ఆయన బయట ఉన్నప్పుడు ఎత్తపోయారు ఆఫీసర్స్ ని జైల్లో పడేశారు. ఇప్పుడు గ్యారంటీ ముఖ్యమంత్రిగా ఉండి ఒకళ్ళుగా నాకు తెలిసి ఏ ఒక్కళ్ళు ఇద్దరు తప్పితే ఏ ప్రిన్సిపల్ సెక్రటరీ మిగలడండి కరెక్ట్గా మేము యాక్షన్ తీసుకుంటే. ఏ ప్రిన్సిపల్ సెక్రటరీ మిగలడు అప్ టు సెక్షన్ ఆఫీసర్ వరకు ఎవరు పర్మిషన్ ఇస్తారు కదా. 17 ఏంటి గవర్నర్ పర్మిషన్ ఇస్తారు, ఇంత పెట్టిన గవర్నర్ గారికి అర్థం కాదు. ఇది గవర్నర్ అడిగి చేసేస్తారు, చేస్తాం మేమేం అడ్డగొన. పైగా ఇది క్లియర్ క్రైమ్ కదా, చెప్పానండి ఈ సార్లు ఆయన చెప్పానండి సుధాకర్ గారు అవునా చెప్పానండి. చెప్పండి ఏ అకౌంట్ కింద వేద్దాం దీన్ని, ఏ ఎక్స్పెండిచర్ కింద. ఒక చిన్న దీంట్లో విషయం ఏంటంటే ఎందుకు ప్రభుత్వం ఈ స్థాయికి వచ్చింది, అసలు ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి, ఇప్పటికిప్పుడు 2,000 కోట్లు కట్టాల్సిన పరిస్థితి వచ్చేదాకా ఎందుకు తెచ్చుకుంది, నెల వాళ్ళకి కట్టాలి, వాళ్ళకి ఈఎంఐ కింద సిఆర్డీకి పేమెంట్ ఇవ్వాలి. ముందు అనుకున్న అగ్రిమెంట్ ప్రకారం 23 కల్లా కట్టకపోతే మొత్తం డబ్బులు ఇచ్చేయాలి, లోన్ అమౌంట్ ఎంత ఉందో అంత 2,000 కోట్లు ఇచ్చేయాలి. మరి ఇది రాజధాని అని చెప్పి మధ్యలో బొత్స సత్యనారాయణ గారు 4 వేసుకొని పోయి చూసి అంతా బాగుంది, ఇంకొద్ది అయితే పనులు అయితే అయిపోతే 300-400 కోట్లు పెడితే అయిపోతే చేసేస్తాం అని చెప్పి అన్నారు. అవి పూర్తి చేయడం కోసం 400 ఎకరాలు అమ్మకానికి కూడా పెట్టారు.
రైతులు ఇచ్చిన భూముల్ని 400 ఎకరాలు అమ్మి ఆ డబ్బులతో కడతామని కూడా ఒక కథ నడిపారు. సరే, అది ఎవరో కోర్టుకెళ్ళారు, అది ఆగిపోయింది అనుకోండి. ఎట్లా అమ్ముతారు రైతులు? ప్రభుత్వం ఇవ్వాలి, అది పూర్తి అవ్వాలి. కానీ సో అదే సిఆర్డీఏ రద్దు చేశారు వీళ్ళు. రద్దు చేసి మళ్ళీ అసెంబ్లీలో మళ్ళీ రిపీల్ చేసుకున్నారు. సో ఈ పరిస్థితుల్లో ఇన్ని పిల్లి మొగ్గలు, ఇంత ఆపసో, ఇది చాలా మహామహులే ఆశ్చర్యపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జారీ చేసిన ఈ జీవో కానీ, లేకపోతే సిఆర్డీఏ విషయంలో ఈ ప్రభుత్వం వేస్తున్న పిల్లి మొగ్గలు కానీ, అసలు మొదటి నుంచి కూడా చిన్నపిల్లల ఆటలాగా తయారైంది వీళ్ళకి. అక్కడ రాజధాని ఉంచడం ఇష్టం లేదు, అది వేరే విషయం. తప్ప ఉప్ప అది ఒకటి. కానీ సిఆర్డీఏని రద్దు చేస్తున్నామని, లేకపోతే 3 రాజధానుల బిల్లు అని, ఇట్లా పాత బిల్లులు రద్దు చేస్తున్నట్టుగా కొత్త బిల్లులు పెట్టి మళ్ళీ కోర్టులో మనకు ఎక్కడ వ్యతిరేకంగా వస్తుందని చెప్పి మళ్ళీ వీళ్ళు తీసుకొచ్చిన బిల్లు వీళ్ళే రద్దు చేసుకుని ఎన్ని 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 ఇంతగా నవ్వుల పాలైపోయి ఇంతగా దగా చేసిన ప్రభుత్వం ఇంకొకటి లేదు మనకి హిస్టరీలో. సో ఇదే సిచ్యువేషన్లో ఇవాళ ఈ సిఆర్డీఏ విషయంలో వచ్చిన ఈ జీవో, ఇది రికవరీ యాక్ట్ కనుక అట్రాక్ట్ చేస్తే చాలా భయంకరంగా ఉంటుంది. ఈ జీవో విడుదల చేసిన అధికారుల పరిస్థితి కానీ, లేకపోతే ఇప్పుడు ఈ సెషన్లో ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా ఉండి ప్రభుత్వం దగ్గర అలవెన్సులు తీసుకున్న వాళ్ళు కానీ, సలహాదారులు కూడా ఫర్ దట్ మ్యాటర్ సలహాదారులు కానీ, అండ్ అనుకోకుండా అధికారులు కూడా వస్తారు దీంట్లోకి. ఐఏఎస్లు, ఐపీఎస్లు అండ్ 4th క్లాస్ ఎంప్లాయీస్ అందరూ దీంట్లోకి వస్తారు. మరి ఒక దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టే ప్రభుత్వం ఒక 500 కోట్లు మ్యాచింగ్ గ్రాంట్ రాజధాని భవనాలకు ఎందుకు ఇవ్వలేదు అనేది ఒక పాయింట్ అయితే, సిఆర్డీఏకి నెలలా ఇవ్వాల్సింది ఎందుకు కట్టలేదు అనేది ఇంకొక పాయింట్ అయితే, ఎప్పుడో 1.5-2 నెలల క్రితం మంత్రి బొత్స ఆధ్వర్యంలో వెళ్ళిన కమిటీ 300-400 కోట్లు పెడితే కంప్లీట్ అయిపోతాయి, చేసేస్తాం, కంప్లీట్ చేసేసి అవి అధికారులకి వాళ్ళకి కేటాయిస్తాం, ఎమ్మెల్యేలకు కేటాయిస్తాం చెప్పారు కదా. అవి కంప్లీట్ చేసినా ఇవాళ మీకు బాధ తప్పేది, పరువు పోయే కార్యక్రమం తప్పేది కదా. ఎందుకు లాస్ట్ మినిట్లో ఫోన్ కలిసిందా? యా. సో ఇంతటి దయనీయమైన పరిస్థితి ఎందుకు తెచ్చుకుంది ప్రభుత్వం అనేది ఒకటి. తర్వాత మినిమం రూల్స్, మినిమం ఫైనాన్షియల్ ఇవి తెలిసిన వాళ్ళు కూడా ఎవరు కూడా ఈ జీవో ఇలా ఇవ్వరు. ఇది మరి ఎందుకు ఇచ్చారనే దాని మీద పెద్ద చర్చ జరుగుతోంది. దీని మీద సుదీర్ఘమైన అనుభవం ఉన్న మాజీ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు మనకి టెలిఫోన్ లైన్ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం సార్. నమస్కారం వెంకటకృష్ణ గారు. నమస్కారం సభ్యులందరికీ నమస్కారం. నమస్తే సార్. సుబ్రహ్మణ్యం గారు, ఇది ఒక జీవో ఇవ్వడానికి ఓవర్ నైట్ నిన్న ఇచ్చేశారు. ఈ జీవో మీ దృష్టిలో ఉండే ఉంటుందిలే, నిన్న పేపర్లో కూడా వచ్చింది. అయితే వీళ్ళు ఏమంటారంటే, అప్పుడు ఒక కన్సార్షియం ద్వారా అప్పు తీసుకొని ఏది గత ప్రభుత్వ హయాంలో అప్పు తీసుకొని ఆ భవనాలు కట్టారు ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి, మీలాంటి ఆఫీసర్స్కి అందరికీ ఇవ్వడం కోసం అకామిడేషన్, వసతి. దానికోసం కట్టిన భవనాలను వీళ్ళు వచ్చినాక వదిలేశారు, పాడు పెట్టారు, వాటిని పిచ్చి మొక్కలు మొలిసినాయి, రోడ్డు దవ్వుకుపోయారు. ఇదంతా తెలిసిన భాగవతమే కదా. అసలు ఇది చచ్చిపోయింది, ఇది ఎడారి అన్నారు, ఇది శ్మశానం అన్నారు, వాళ్ళు ఇక నోటికి వచ్చిన మాట అంతా మాట్లాడారు. ఇప్పుడు ఏమంటారంటే, బ్యాంక్ వాళ్ళు కండిషన్ పెట్టారు సార్. వాళ్ళ రూల్ ప్రకారం 23 కల్లా కట్టాల్సింది కట్టలేదు కాబట్టి మొత్తం అమౌంట్ ఇచ్చేయాలి, లోన్ అమౌంట్ 2000 కోట్లు. యాక్చువల్గా ఇవ్వకపోతే నిన్నటితో ఎన్పిఏ అవుతుంది. అది ఆ అసెట్ ఎన్పిఏగా ప్రకటించాల్సి ఉంది. అది తప్పించుకోవడం కోసం నిన్న జీవో ఇచ్చారండి. ఏది సిఆర్డీఏకి రెంట్ కడుతున్నట్టుగా. ఇది ఎంతవరకు కరెక్ట్? ఆర్థిక శాఖ వైపు నుంచి వచ్చిన ఈ జీవో ఎంతవరకు కరెక్ట్? ఇలాంటి పనులు ప్రభుత్వానికి కరెక్టా? మీ విశ్లేషణ చెప్తారు దీని మీద? అయ్యో వెంకటకృష్ణ గారు, ఇదంతా ఏదో దాగుడు మూతలు ఆడుతున్నట్టుగా ఉంది. వాళ్ళు ఇచ్చిన జీవోలు ఇంకెవరు దాన్ని ప్రశ్నించే అధికారం ఎవరికి లేదనే ఒక రకమైన అమాయకత్వంగా వీళ్ళందరూ చేస్తున్నారా ఏంటి నాకు అర్థం అవట్లేదండి. అసలు మనకున్న ఫైనాన్స్ డిపార్ట్మెంట్ యొక్క ప్రథమ కర్తవ్యం ఏమిటి? ఎక్కడి నుంచి మనం అప్పులు తీసుకొచ్చాము, ఆ అప్పులకు ఉన్న కండిషన్స్, నిబంధనలు ఏమిటి, నిబంధనల ప్రకారంగా ఎంత పేమెంట్స్ జరగాలి,
ఇది చెప్పడానికి వీళ్ళందరూ కూర్చున్నారు అక్కడ, అంతేగాని వేరే ఏం లేదండి. అవును. కాబట్టి వీళ్ళు చేయవలసిన విధి నిర్వహణలో పరిపూర్ణంగా లోపాలు కనిపిస్తున్నాయి. తర్వాత ఈ రకంగా ఎంట్రీలు ఎలా పాస్ చేస్తారండి? అదే కదా. మనం హెచ్ఆర్ఏ నుంచి రికవరీ చేసి రికవరీ చేయబడిన మొత్తాన్ని ఆ ఆర్థిక సంస్థలకి తిరిగి కట్టాలి ప్రభుత్వం. అది చేయకపోగా ప్రభుత్వం నుంచి కాలిన 70 కోట్ల 80 కోట్ల ఏదో మీరు చెప్తున్నట్టుగా డిడక్ట్ చేస్తున్నారు అంటే, అసలు ఇవాళ మనం అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ పావురాలును పెట్టెలు ఉన్నాయి కానీ మనుషులు ఎవరు లేరండి. అవును. అక్కడ కట్టిన హైకోర్టు జడ్జిలు కట్టిన భవనాలు తుమ్మ చెట్లు ఉన్నాయి, కంప తుమ్మలు ఉన్నాయి, చుట్టూతో కంపతుమ్మలు ఉన్నాయండి. నేను ఒక సంవత్సరం క్రితం అటు పక్క నుంచి వెళ్ళినప్పుడు చూశాను, చాలా బాగా అనిపించిందండి. చక్కగా కట్టిన రోడ్లు, బిల్డింగ్లు, అది ఎవరైనా ఏమాత్రమైన కనీస బాధ్యత జవాబుదారీతనం ఉన్న వాళ్ళు ఎవరు కూడా అలా ప్రవర్తిస్తారండి? నాకు అసలు అర్థం అవట్లేదండి. మనం ప్రజాస్వామ్యానికి అపహాస్యంగా తయారైతే ప్రభుత్వాలు ఎలాగండి? ఇంకా సామాన్య ప్రజలందరినీ మనం మీరు ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వండి, మీరు నిబంధనల ప్రకారంగా ఇళ్లు కట్టండి అని చెప్పే అధికారం ప్రభుత్వం కోల్పోతుంది కదా. అవును. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ ముందు వాళ్ళు ఆచరించి ప్రజలకి ఇవన్నీ కూడా ఆచరించే విధంగా చెప్పగలగాలి. ఇక్కడేమో మనం చూస్తే ముఖ్యమంత్రి గారి ముక్కు కింద ఉన్న భవనాలన్నీ ఇలా ఉండి ఆయన ఏదేదో ప్రసంగాలు చేసి ప్రజలందరూ కూడా రూల్ ప్రకారం ఉండాలంటే ఎలా అవుతుంది? అసలు అవ్వదు కదా. అదే కదా. ఇది అసలు చాలా ఆశ్చర్యకరంగా ఉంది, బాధాకరంగా ఉంది. కానీ ఒక మాట సార్, నాకు అంటే నాకున్న అనుభవంలో మీకు చాలా అనుభవం ఉంది. నేను చూసిన దాంట్లో గతంలో ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీడియాకు వ్యతిరేకంగా ఒక జీవో తీసుకొచ్చారు. మీరు ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నట్టున్నారు అప్పుడు, నాకు గుర్తున్నంత వరకు. రోసయ్య గారు ఆర్థిక మంత్రిగా ఒక జీవో ఏదో తీసుకొచ్చి మళ్ళీ తర్వాత మేమందరం దాన్ని నిరసించేసరికి అదేముంది లేవా ఉత్తు జీవో అని మళ్ళీ ఆ జీవోని క్యాన్సిల్ చేశారు. కానీ అసలు ఈ జీవో చూస్తేనైతే ఇది పక్కా అబద్ధపు జీవో. అసలు అది జరగని దాన్ని జరుగుతున్నట్టుగా జీవో తీసుకొచ్చారు కదా. ఇలాంటి జీవోలు తేవడం అనేది రాజ్యాంగం పరిధిలో పనిచేసే ప్రభుత్వం చేయవచ్చా? ఒకవేళ ఇఫ్ నాట్ సో దానికి ఉండే పర్యవసానాలు ఎలా ఉంటాయి? అంటే మనం అంటే చాలా దురదృష్టం అన్ని మళ్ళా పదే చెప్పవలసిన అవసరం వస్తుంది. ఏమిటంటే మనం ఇంతకు పూర్వం ఒకసారి మాట్లాడుకున్నప్పుడు మనం అనుకున్నాం, ఇవాళ రాజ్యాంగంలో బ్రేక్ డౌన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మెషినరీ కరెక్ట్ సార్ అన్నది కనుక మనకున్న గవర్నర్ గారి ఆయన ఇవి అర్థం చేసుకోగలిగి దీన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే నాకెందుకు ఆయన ఇంకా ఉపేక్షిస్తున్నాను అర్థం అవట్లేదండి. అంటే రాజ్భవన్ డోర్ కొట్టలేదు, ఇంకెవరు కొట్టాలి, ఎవరు కొట్టక్కర్లేదండి. అయ్యా మనకున్న ప్రభుత్వాలు ఎవరో వచ్చి చెప్తేనే నేను అప్పుడు నాకు అది మేలుకొలుపుగా భావించి నేను లేచి ఆ విధంగా ప్రవర్తిస్తారంటే అది చెల్లదు కదండి. అవును. ఇవాళ మనకి సుప్రీం కోర్టులో కూడా మీరు చూస్తున్నారు, పోస్ట్ కార్డులు కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ కింద వాళ్ళు కన్వర్ట్ చేసి చూస్తున్నారు. అవును. ఆ రకమైన తరంలో మనందరం జీవిస్తున్నాం. మనం ఇవాళ కూడా మనకున్న గవర్నర్ గారు కానీ ఇంకొకరు గారు కానీ నాకంతా నివేదికలు రావాలి, నాకు ఆ రిపోర్ట్లన్నీ వచ్చిన తర్వాత నేను స్పందిస్తానంటే ఆ టైంకి అన్ని అయిపోతాయండి, పుణ్యకాలం పూర్తయిపోతుంది. మరోవరు వారు సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేశారు, వారికి పూర్తి అవగాహన ఉంటుంది వీటి మీద. ఉండాలి. ఆయన దగ్గర నుంచి మనం ఆశించేది అదొక్కటే. అవును. ఎందుకంటే ఏం ఆశించట్లేదు, పారదర్శకమైన ప్రభుత్వాన్ని అందించే సామర్థ్యం ఉన్నదా లేదా, రాజ్యాంగ వ్యవస్థలు ఈ రాష్ట్రంలో నడుస్తున్నాయా లేదా అన్నది ఆయనకి ఉన్న గుండె చప్పుడు అంటే అదేనండి. అది కూడా మనం వేడుకునేది ఏమిటంటే, అయ్యా గవర్నర్ గారు దయచేసి ఇలాంటి జరగకుండా మీరు చూడాలి, నివారించాలి, కేంద్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు ఈ నివేదికలు పంపించాలి. ఎందుకంటే ఈ అపహాస్యం వల్ల ఒక వ్యక్తికి లాభమో ఇంకొక వ్యక్తికి నష్టమో కాదు మనం చూడవలసింది, వ్యవస్థ పతనం అయిపోతుందండి. ఆ వ్యవస్థ పతనం అయిన తర్వాత దాన్ని మళ్ళా తీసి దాన్ని నిలిపించాలంటే చాలా శ్రమ పడుతాం మనందరం కూడా. నాకు తెలుసు కొన్ని జిల్లాల్లో జిల్లా కలెక్టర్ యొక్క పరిపాలన బాగాలేకపోతే
తర్వాత వచ్చే జిల్లా కలెక్టర్ ఎంత ప్రయాసపడాల్సి వస్తుందో నేను చూశానండి. ఒక కార్యాలయంలో వచ్చిన ఒక అధికారి వ్యవహార శైలి బాలేకపోతే అతని తర్వాత వచ్చిన అతను ఎంత కష్టపడాల్సి వస్తుందో నాకు తెలుసండి. ఎవరు నమ్మరండి. ఒక ఐటీడీఏ ప్రాంతంలో నాకు ప్రత్యక్ష అనుభవం. నేను చేరినప్పుడు నాకు కుర్చీ కూడా చూపించడానికి నిరాకరించారండి. పెద్దతోలు మండ అనే గ్రామం పార్వతీపురం మండలంలో పార్వతీపురం ఐటీడీఏలో ఎందుకు ఈ పీఓకి చూపించాలి మన మర్యాద అన్నారండి. ప్రజలు విశ్వాసాన్ని కోల్పోతారు. దాని తర్వాత ప్రభుత్వం ఆ యంత్రాంగం పనిచేయడం చాలా కష్టం అవుతుంది. అందుకని మనం పదే పదే అనుభవం ఉన్న వాళ్ళందరం కూడా హెచ్చరిస్తున్నాం. అంతేగాని నాకు అక్కడ ఉన్న అధికారులు కానీ అనధికారుల మీద కానీ వ్యక్తిత్వంగా నాకు వాళ్ళతో ద్వేషభావం లేదు. వ్యక్తులుగా కాదు కదా సార్, మనం కూడా వ్యవస్థగానే చూస్తున్నాం. అది ఆ వ్యవస్థ ఒకసారి మన చేతుల్లోంచి కింద జారిపోతే, అవును, కృష్ణా నదిలో ప్రవహించిపోతే, ప్రకాశం బ్యారేజ్ నుంచి కొట్టుకుని కిందకు పోతే తర్వాత మనం ఏం చేయలేమండి. అవును, అరాచకత్వం వచ్చేస్తుంది. ఇలాంటి జీవోలు ఇచ్చి అది అందరికీ తెలిసింది, బహిరంగంగా చర్చ జరుగుతోంది. అక్కడ ఎవరు లేరు, నివాసం ఎవరు లేరు, వాళ్ళ దగ్గర నుంచి మీరు డిడక్ట్ చేయడానికి లేదు. పైపెచ్చి వాళ్ళకి ఆల్రెడీ మీరు హెచ్ఆర్ఏ రిలీజ్ చేసేశారు. ఆ హెచ్ఆర్ఏతో వాడు ఎవడో ప్రైవేట్ ఇల్లు ఎక్కడో విజయవాడలో తీసుకున్నాడు, ఇక్కడ ఆక్యుపై చేసినట్టుగా లెక్కలు చూపించి ఏమిటి కొంత ప్రభుత్వం ఈ రకంగా దొంగ లెక్కలు చూపించడం చాలా దురదృష్టకరమైన విషయంగా నేను భావిస్తున్నాను. వెంకటకృష్ణ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. లైన్ లోకి వచ్చి థ్యాంక్ యూ సార్. రైట్, ఒక్క నిమిషం అండి, మనం టైం కూడా దగ్గర. అంటే దీంట్లో ఒక చిన్న అంటే వీళ్ళు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో ప్రభుత్వ డబ్బును వృధా చేస్తున్నడానికి ఇదే ఎగ్జాంపుల్. ఒక హాఫ్ మినిట్లో క్లోజ్ చేస్తారు. మీరు అందరు టీవీ చూస్తే అర్థమైంది. ఇప్పుడు 69,30,00,000 నెలకు రెంట్ ఇస్తున్నామని చెప్పారు. వీళ్ళే ఒప్పుకున్నారు కదా. అంటే ఇక్కడ ఇచ్చే డబ్బంతా హెచ్ఆర్ఏ కింద వాళ్ళకి ఇచ్చినట్టే కదా. అంటే సంవత్సరానికి 800 కోట్లు, అంటే 5 సంవత్సరాలు కలిపి 4,000 కోట్ల రూపాయలు. ఇదే బిల్డింగ్స్ని కింద 2019లో ఒక 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇదే ఎంప్లాయీస్కి ఇచ్చుంటే మనకు ఈ 5 సంవత్సరాల మిగిలిన డబ్బులు 4,000 కోట్ల రూపాయలు. తెచ్చిన లోను 2,000 కోట్ల రూపాయలు. మరి చంద్రబాబు నాయుడు గారు 2,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ బిల్డింగ్లు కట్టడం ద్వారా మనకు 4,000 కోట్ల రూపాయలు రెంటల్ రూపంలో మిగిలితే 2,000 కోట్లు బ్యాంకులకు కట్టినా కూడా ఆస్తి మనకు మిగిలి ఇంకో 2,000 కోట్ల రూపాయలు డబ్బులు మిగిలేదు. అసెట్ ఉండేది ప్లస్ 2,000 కోట్ల ఎక్సెస్ ఉండేది. ఈ రోజు వీళ్ళు చేసిన తెలివి తక్కువ పనికి 4,000 కోట్లు రెంట్లు పే చేశారు. 2,000 కోట్లు ఖర్చు పెట్టిన బిల్డింగ్స్ ఈ రోజు శిథిలావస్థకు వచ్చినాయి. ఏం మనుషులండి మీరు? మీ డబ్బు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ₹1 తిరుపతి జగన్మోహన్ రెడ్డి గారు డబ్బు అయితే ₹1 కూడా తిరుపతి హుండీ లేడు. అదే ప్రజాధనం అయితే విచ్చలవిడిగా ఖర్చు పెట్టారు. అవును సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఓకే, ఆఫీసర్లకు సోయి ఉండాలి కదా. నోట్ ఫైల్ మూవ్ చేసేటప్పుడు కానీ లేకపోతే జీవో ఇష్యూ చేసేటప్పుడు కానీ ప్రతి అంశంలో రికవరీ పెడితే తెలుస్తుంది. అదే రైట్. సుధాకర్ గారు, ఇప్పుడు ఇందాక ఎల్వి గారు చెప్పిన ఒక దాంట్లో కీలకమైన అంశం ఏంటంటే గవర్నర్ గారు ఏం చేస్తున్నారు, ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది చాలా కీలకమైన పాయింట్. ఇప్పుడు అమరావతి రైతులకు ఒక మంచి అవకాశం. రాజ్భవన్ తలుపు తడితే ఇగో ఇది ఎలా ఉంటుందో చూడొచ్చు. అప్పుడు మనం గవర్నర్ గారి స్పందన చెప్పండి సుధాకర్ గారు బ్రీఫ్ గా. మీకు అదేనండి, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు 2019లో ఒక నివేదిక ఇచ్చారండి. ఈ బిల్డింగ్లన్నీ కంప్లీట్ చేసి ఇది కంప్లీట్ చేయడానికి చాలా తక్కువ ఖర్చు అవుతుంది, అవి కంప్లీట్ చేసి దాన్ని వినియోగించుకుందాము, మీరు దీన్ని ఆపవద్దు అని స్పష్టమైనటువంటి చీఫ్ సెక్రటరీగా ఒక నివేదిక కూడా ఇచ్చారు. అప్పుడు ఆ నివేదికలో కూడా మెన్షన్ చేశారండి. ఇంత ఇదిగా ఉండా కూడా ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే దీంట్లో ఒక మతలబు ఉందండి. అక్కడ ఏంటంటే బిల్డింగులు కంప్లీట్ చేసి ప్రాజెక్టుకు దీంట్లోకి వచ్చిన తర్వాత ఇన్స్టాల్మెంట్ స్టార్ట్ అవుతుందండి. ఇన్స్టాల్మెంట్ స్టార్ట్ అవ్వకపోతే ఇంకా ఇన్కంప్లీటెడ్ గా ఉంటే, అసంపూర్తిగా ఉంటే కనుక లోన్ మొత్తాన్ని రీపేమెంట్ చేయాలి. ఇది కండిషను. ఇక్కడ అసంపూర్తిగా ఉండదు లేదు అని చెప్పాలి. లోన్ మొత్తం కట్టలేక అసంపూర్తిగా లేదని చెప్పి వాటిని అప్పచెప్పకుండా మేము ముందే రెంట్కి ఇచ్చేసాము, రెంట్ ఇన్కమ్ వస్తుంది, అప్పుడేంటి కేవలం ఇన్స్టాల్మెంట్లే కట్టాలి. అదే కనుక అసంపూర్తిగా ఉంటే ఇంకా కంప్లీట్ చేయలేదు కాబట్టి ప్రాజెక్ట్ కండిషన్స్ వైలేట్ చేసినట్టు అయింది కాబట్టి మొత్తం 2,000 కోట్లు కట్టాలి. కానీ రెంట్ వస్తుందని చూపిస్తే ఓన్లీ ఇన్స్టాల్మెంట్ మాత్రమే కట్టాలి. కాబట్టి దాని నుంచి తప్పించుకోవడానికి ఆడినటువంటి నాటకం అండి ఇది. దీనిని నిజంగా ఇందాక జీవి రెడ్డి గారు చెప్పినట్టు
4,000 కోట్లు. అమరావతిలో ప్రతి ఒక్క పని కూడా అదేనండి. ఈ అమరావతి అనేది సంపద సృష్టి కేంద్రం అని చెప్పేది అదే. ఇందాక చిన్న ఉదాహరణ, 2,000 కోట్ల రూపాయలు, ఒక 500 కోట్ల రూపాయలు ప్రభుత్వం 2,500 కోట్లతో ఈ బిల్డింగులు నిర్మిస్తే ప్రభుత్వానికి నెలకు 70 కోట్ల రూపాయల ఆదాయం అయింది. అంటే సుమారుగా ఈ 5 సంవత్సరాల్లో 4,000 కోట్ల రూపాయల ఇన్కమ్ వచ్చేది. రాజధానిలో పెట్టే ప్రతి రూపాయి కూడా ఈ రాష్ట్ర ప్రజలకి ఆ విధంగా తిరిగి వచ్చేదే అనేది ఈరోజు ఈ జీవో ద్వారా మీ ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ తెలుసుకుంటున్నారు. మీరు చెప్పినటువంటిది ఇందాక రాజ్యాంగ వ్యవస్థలు నడిపేటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు మీరు చెప్పినట్టుగా మన సుప్రీంకోర్టు జడ్జిగా ఉండేటువంటి మన గవర్నర్ గా ఉంటాం మనకి అదృష్టదాయకమైంది. కాబట్టి ఆయన తలుపులు తట్టాలి. ఈ విధంగా వ్యవస్థలని నాశనం చేస్తారు. రాజ్యాంగ వ్యవస్థలను మీరు కూడా రాజ్భవన్ తలుపు తట్టాలి, గవర్నర్ గారిని కలిసి దీని మీద ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఉంది. అట్ ది సేమ్ టైం ఒక్క నిమిషం సుధాకర్ గారు, తప్పకుండా కార్యాచరణ రూపొందిస్తామండి. మంచి అవకాశం వచ్చింది. ప్రసాద్ గారు, ఎక్కడ ఇది ఎక్కడ దాకా వెళ్ళే అవకాశం ఉంది? ఎందుకంటే చిన్న విషయం కాదు ఇది. ప్రభుత్వం తెలిసి చేసిందో తెలియక చేసిందో తొందరలో చేసిందో కానీ పెద్ద క్రైమ్ నేరానికి పాల్పడింది. మీకు ప్రభుత్వంలో అడ్జస్ట్మెంట్ల కోసం అధికారులు ఇటువంటి జీవోలు ఇస్తుంటారు. ఖచ్చితంగా ఇస్తుంటారు. అంటే బుక్ అడ్జస్ట్మెంట్ చేయడానికి, కోర్టులు మిస్లీడ్ చేయడానికి కానీ ఇటువంటి అడ్డం పెట్టి మేము జీవో ఇచ్చామని చూపిస్తారు. చూపించిన సందర్భాలు ఉన్నాయి. మీకు గుర్తుందో లేదో, కృష్ణా జిల్లాకు చెందిన ఒక శాసనసభ్యుడు మెడికల్ బిల్లులు తప్పు పెట్టారని చెప్పి రికవరీ పెట్టారు. రాజశేఖర రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని ఆయన మళ్ళీ రికవరీకి ఆపించాల్సి వచ్చింది. ఇది ఆయన డిస్క్రిప్షన్ పవర్ ఉపయోగించి గవర్నమెంట్ పే చేసింది. ఇదే అసెంబ్లీలో గవర్నమెంట్ అతని మీద ఇది ఆరోగ్యానికి సంబంధించి తప్పుడు బిల్లులు పెట్టారని ఆయన కృష్ణా జిల్లా శాసనసభ్యుడు గుర్తుంది. ఆయన అంటే ఒక శాసనసభ్యుడి బిల్లుల గురించే అంత సీరియస్ గా ఉన్నప్పుడు మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు దాన్ని గవర్నమెంట్ లో పెట్టి గవర్నమెంట్ రిలీజ్ చేసి ఆయన బంధ విముక్తిని చేశాడు. ఇప్పుడు ఈ రుణ విముక్తి చేయాలంటే సిఆర్డీఏ గవర్నమెంట్ పెట్టాలి. మళ్ళీ గవర్నమెంట్ గవర్నర్ దగ్గరికి వెళ్ళడం అనేది అంటే ఆయన దృష్టికి జీవోలన్నీ కూడా బై ఆర్డర్ ఆఫ్ ది గవర్నర్ వెళ్తాయండి. అయితే ఆయన దగ్గరికి వెళ్ళి సంతకం పెట్టకపోయినా అయితే ఆ జీవోలు జారీ చేసిన ఉద్దేశం ఆయనకు తెలియదు. అదే అంటున్నా, ఆ తప్పుడు ఉద్దేశం అనేది తెలియదు. అదే ఆయన దృష్టికి తీసుకెళ్తే డెఫినెట్ గా దానికి క్యాన్సిల్ చేస్తారో లేకపోతే మరి చూస్తూ వదిలేస్తారు తెలియదు మనకి. ఎనీవే చూద్దాం. దీని మీద మాత్రం పెద్ద ఇష్యూ అవుతుందనే చెయ్యాలి. ఎందుకంటే ఇది ఆషామాషిగా వదిలేసే విషయం. ప్రజాస్వామ్యంలో కాన్స్టిట్యూషనల్ పరిధిలో ఉండే ప్రభుత్వాలు ఇలా చేసుకుంటూ పోతే ఇష్టారాజ్యంగా అంతకుమించి. కానీ ఆఫీసర్లు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఈ జీవో ఇచ్చిన దాంట్లో ఎంతమంది పాత్రదారులు ఉన్నారో అంతమందికి ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి వాసిపోవడం ఖాయం. చూద్దాం ఏం జరుగుద్దో. ప్రసాద్.